హలో అండి, ఎలా ఉన్నారు? ఈరోజు జున్ను పాలు ఎట్లా తయారు చేస్తాను చూడండి ఒకసారి. చూసారా, ఇట్లా సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకున్నామంటే లైట్గా పొంగు వచ్చినాక సిమ్లో పెట్టుకున్నామంటే ఇట్లా గడ్డగడుతుందండి. చూసారా, కానీ కలబెడతానే ఉండాలి. చూసారా, ఇట్లా గడ్డగడతా ఉంది కదా, ఇది మొత్తం గడ్డ కట్టేంత వరకు ఇట్లా కలబెడుతూనే ఉండాలి. సిమ్లో పెట్టుకోవాలండి. పాలు పొంగినప్పుడు సిమ్లో పెట్టుకున్నామంటే మా అత్తమ్మ తెచ్చిందండి పాలు, జున్ను పాలు. ఈరోజే ఫ్రెష్గా వేసినాయంట. ఫ్రెష్గా తెచ్చింది మా అత్త పాలు ఇవి. చూసారా ఫ్రెండ్స్, మనం సిమ్లో పెట్టుకున్నామండి. లైట్గా గడ్డగడతా ఉంది కదా, చూడండి ఎంత బాగా గడ్డగడతా ఉంది ఇది జున్ను పాలు. ఇట్లా కలబెడుతూనే ఉండాలి ఫ్రెండ్స్, లేకపోతే మాడిపోతుంది. చూసారు ఎంత బాగా గడ్డగడేసిందో. ఇంకా కొంచెం మరగనివ్వాలి పాలు. ఇంకా కొంచెం బాగా కాగినాయంటే కానీ ఇంకా బాగా నీట్గా గడ్డగట్టేస్తుంది. నాకంటే జున్ను పాలు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. మరి మీకు ఇష్టమో లేదో కామెంట్ చేసి చెప్పండి. ఈ నీళ్ళు బాగా ఇంకా కొన్ని ఉన్నాయి కదా, ఇది ఒడిగినాయంటే కన్నా జున్ను పాలు రెడీ అయిపోయినట్టే. చూసారు ఫ్రెండ్స్, నీళ్ళు బాగా ఉడగట్టేసినాయి కదా ఈ పాలంతా. ఇప్పుడు మనం దేంట్లో అయినా ఉడగట్టుకోవాలండి. మళ్ళీ చక్కెర వేసుకొని కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది. చూసారు ఫ్రెండ్స్, ఇట్లా బాగా నీట్గా ఉడగట్టేయాలి. ఇట్లా ఉడగట్టుకున్నామంటే కన్నా మళ్ళీ చక్కెర వేసుకున్నామంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. జున్ను పాలు అండి. జున్ను పాలు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇట్లా చక్కెర వేసుకొని మనకు ఎంత కావాలో అంత చక్కెర వేసుకోవాలండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.